తెలంగాణ కలుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో 2026 నూతన సంవత్సర క్యాలెండర్ రూపొందించారు. ఈ క్యాలెండర్ను జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఆవిష్కరించారు. తెలంగాణ కలుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను సోమవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షుడు కొండ వెంకన్న, జిల్లా కార్యదర్శి చౌగోని సీతారాములు, చౌగోని వెంకన్న, లక్ష్మయ్య, భిక్షం, నరసింహ, గోపాల్, అంజయ్య, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద జిల్లా కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గత 4 సంవత్సరాల నుండి కూడా ఎస్కేషన్ రాకుండా ఉన్నారు. చాలామంది బాధితులు రోడ్డు మీదకి వచ్చి అయ్యా మాకు ఇంతవరకు డబ్బులు రాలేదంటారు. తక్షణమే అలా ఎస్కేషన్ ఇవ్వాలి. అదేవిధంగా ఈరోజు 2000 రూపాయల పింఛన్ అన్నారు, కానీ ఆ 2000 పింఛన్ కూడా కొత్త పింఛన్ కూడా 4 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఇస్తలేరు. అవి కూడా తక్షణమే ఇవ్వాలి. అదేవిధంగా ఈరోజు సేఫ్టీ కిట్లు అని మా జిల్లాలో సభ్యతం 27,000 సభ్యతం ఉంటే ఏమున్నా 3,500 కిట్లు మాత్రమే పంచారు. ఆ సభ్యతం ఉన్న ప్రతి సభ్యుని కూడా కిట్లు తొందరగా ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం. తెలంగాణ కలుగీత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ఈరోజు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం అనేది జరిగింది. ఈ క్యాలెండర్కు ఈ జిల్లా వ్యాప్తంగా మాకు సహకరించినటువంటి కలుగీత కార్మిక శ్రేయోభిలాసులు బంధుమిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా కలుగీత వృత్తి అత్యంత ప్రమాదకరమైన వృత్తి. కలుగీత వృత్తి ప్రతి కలుగీత కార్మికుడి భార్య రోజుకు 3 సార్లు రోజు 3 సార్లు ముత్తైదు. ఇంత ప్రమాదకరమైన వృత్తి ఏ వృత్తి లేదు. ఈ వృత్తి ప్రమాదకరమని తెలిసి మా భార్య పిల్లలను పోషించుకోవడం కోసం ఈ వృత్తి చేయక తప్పని పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ గీతన్నల తలరాత మార్చేందుకు ఏ ప్రభుత్వాలు కూడా అటువైపు ఆలోచన చేస్తలేదు. అలాగే తెలంగాణ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను సోమవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళి, జిల్లా ఉపాధ్యక్షుడు గడ్డం దశరథ, జిల్లా ప్రధాన కార్యదర్శి వనం రాములు, రాష్ట్ర కమిటీ సభ్యులు కర్నాటి వెంకటేశం, ఏలె శ్రీనివాస్, గుర్రం శ్రీనివాస్, ఉపేందర్, రాపోలు వెంకన్న, కర్నాటి యాదగిరి, పున్న వెంకటేశం, గంజి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ సంక్షోభంలో కూరుకుపోయింది. అది ప్రభుత్వం తక్షణం పట్టించుకొని రుణమాఫీ తక్షణం అమలు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరలా అన్ని జిల్లా కలెక్టర్ల ధర్నా కూడా నిర్ణయించాలని ఒక స్టేట్ చేస్తాం, ప్రోగ్రాం చేస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం కూడా సిద్ధమైనరు. గతంలో సార్ చేశాము, మళ్ళీ కూడా చేస్తాం. తక్షణం రుణమాఫీ చేయాలని. ఇప్పుడు మళ్ళీ ఎన్నికల కోడ్ వస్తుంది. ఎన్నికల కోడ్ వస్తే రుణమాఫీ కాదు, తక్షణం ఇప్పుడు రుణమాఫీ చేయాలి. ఈ 6 రోజులే రుణమాఫీ చేసి చేనేత కార్మికులకు అందజేసే పద్ధతి ప్రభుత్వం చేయాలి. భరోసా లేదు, బట్టలు కొనుగోలు లేదు, పౌరు కార్మికులకు చుట్టుపని లేదు, ఏది లేదు. దాన్ని తక్షణం కొనసాగించాలని కోర్చు ఈ అవకాశం మీద ధన్యవాదాలు. మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్నాయి. ఆ ఎన్నికల కంటే మొట్టమొదలే చేనేతన్న రుణమాఫీ చేయాలి. తిరుపతి పండుని అది కంటిన్యూ చేస్తలేవు. కొన్ని 3 నెలలు కట్టావు, కతిమ ఇప్పటిదాకా 9 నెలలు అయింది. ఇప్పటిదాకా ఆ కతిమ తిరుపతి పండు కడతలేవు. అట్నే రంగులు రసాయనాలు పెరుగుతున్నాయి. అట్నే చేనేతన్న వస్త్రాలకు జిఎస్టీ వేస్తున్నావు. బట్ట కట్టుకునే దానికి కూడా జిఎస్టీ వేస్తున్నావు. అంటే ఎంత దరిద్రమైన పాలన చేస్తుర్రో అనేది ఒకసారి మీరు గమనించుకోండి. దయచేసి పాలకులారా, మా చేనేతన్నని బతుకులు కాపాడండి, మా చేనేతన్నని కాపాడండి. లేకపోతే తిండైన పెట్టండి, పనన్న చూపండి అనేది రోడ్డు మీదకి వచ్చి రస్తారోకోలు ధర్నాలు చేసి మీ పాలకు నిరసనగా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తామని మీకు విన్నవించుకుంటున్నాం.